నమస్తే. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే. సార్, ఎట్లా చూసుకోవచ్చు కేటీఆర్ గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏం పీక్తారో పీక్కోండి అంటూ వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్లోకి వరుసగా కార్లు నాయకులు వస్తూ ఉన్నారు. ఎట్లా చూడవచ్చు? ఇలా కేటీఆర్ గారు పూర్తిగా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. అధికారం అయిందని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇలా సొంత పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మీ నాయకత్వం మీద విశ్వాసం అయింది, మిమ్మల్ని అసహించుకుంటారు. ఎందుకంటే మీరు అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలు నాయకులను, కార్యకర్తలను కనీసం మనుషుల్లా కూడా గౌరవించలేరు. ఇలా వాళ్ళు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా సీనియర్ నాయకులుగా ఉండేటువంటి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకులు కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారంటే ఇలా మీ పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోండి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అందుతుంది. ఇలా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సామాన్య పౌరుని కూడా 24 గంటలు అందుబాటులో ఉండి ప్రభుత్వం సేవ చేస్తుంది. ఇలా తెలంగాణ సమాజం బాగుపడాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లంగ రాజకీయం చేస్తుండ్రు. బీజేపీ తోటి కుమ్మక్కై ఈ ప్రభుత్వాన్ని ఏదోటి కూలదోయాలని చెప్పి ఒక కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రను సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, తర్వాత కూడా ఉండాలని చెప్పి ఇలా ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకత్వాన్ని అసహించుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. కాంగ్రెస్సే కారును ఖాళీ చేస్తున్నదా, లేకపోతే కారు వాళ్ళే ఇష్టపూర్తంగా వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు? మాకు ఖాళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు మాకు పూర్తి మ్యాండేట్ ఇచ్చిండ్రు. 64 సీట్లు ఇచ్చారు. మిత్రపక్షంతో కలిపి 65 సీట్లు ఇచ్చారు. మాకు ఇంకా బహిరంగంగా ఎంఐఎం సంబంధించినటువంటి నాయకులు కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఇప్పటికీ మీ క్రాస్ 70 అబౌవ్ సీట్స్. మాకు ఎవరి నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో విశ్వాసం కోల్పోయి వాళ్ళని అసహించుకొని ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలకు దారి పడుతున్నారు. సో ఎట్లా చూసుకోవచ్చు? ఇవాళ గద్వాల విజయలక్ష్మి గారు, జిహెచ్ఎంసీ మేయర్ కూడా జాయిన్ అవుతున్నారు. కేకే గారు, రాజయ్య గారు, వరుసగా అగ్రనేతలంతా కూడా జాయిన్ అవుతున్నారు. సో గతంలో వీళ్ళు అధికారం అనుభవించారు, మళ్ళీ అధికార పార్టీలోకి వస్తున్నారు. ఆస్తులు కాపాడుకోనికి అనేది చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఇలా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ కావాలంటే ఒక మేయర్గా ఉండి, ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము ఏం చేయలేకపోయిన ఒక భావన ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక హైదరాబాద్ అభివృద్ధి చెందాలని చెప్పి మేయర్ గారు వస్తున్నారు. ఇంకా చాలామంది కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ను, ఇక ఇతర మంత్రులను కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు అన్నారు. ఆ అవినీతి పరులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. మళ్ళీ అవినీతికి పాల్పడనేటువంటి గ్యారంటీ ఏమన్నా? ఖచ్చితంగా అవినీతిని నిర్మూలిస్తాం మేము. మా ప్రభుత్వం గతంలో చేసినటువంటి ఎవరు అవినీతికి పాల్పడ్డా దాని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు ఎవరెవరి పాత్ర ఉందో కూడా డైలీ ఎంక్వైరీ జరుగుతుంది. అవినీతి చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిదీ గమనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసినప్పుడు గతంలో ఉన్నటువంటి మంత్రులను కూడా క్యాబినెట్ నుంచి తొలగించినటువంటి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు, మబ్దే వెంకటరమణ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అవినీతికి పాల్పడ్డారని చెప్పి మంత్రివర్గం నుంచి ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేసినటువంటి చరిత్ర ఉంది. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను తొలగించినటువంటి చరిత్ర ఉంది. అవినీతిని కాంగ్రెస్ పార్టీ టాలరేట్ చేయదు. అవసరమైతే సొంత పార్టీ నాయకులను కూడా జైల్లో పెట్టినట్టు ఉదంతాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు చేసింది మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించదు. కల్వకుట్ల కుటుంబం విషయానికి వస్తే ఇప్పటికే కవిత గారు తిహార్ జైలుకు వెళ్ళినటువంటి సందర్భం, ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ తెర మీద కేటీఆర్ కావచ్చు, కల్వకుట్ల కుటుంబం పాత్ర ఉన్నదంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? దీని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంటుందా రాష్ట్రంలో? ఇప్పటి కవిత గారు లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళినరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు చెప్పిండ్రు మేము అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల ఇన్స్ట్రక్షన్స్ మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరు? ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్ రావా? ఆ వ్యక్తులు ఎవరైనా ఎంక్వైరీలో బయటపడుతుంది. తప్పు ఎవరు చేసినా వాళ్ళు పనిష్మెంట్ తప్పకుండా ఉంటుంది. 6 గ్యారెంటీల విషయంలో ఎట్లా చూడవచ్చు? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు రావడము 6 గ్యారెంటీలు సక్సెస్ అయిందనుకోవచ్చు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే మేనిఫెస్టో కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? తుక్కుగూడలో సభలు అనుకుంటున్నారు. సో ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్? మా పరిపాలన పట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. వితిన్ 100 డేస్ లోపల మేము చేస్తామని సగానికి పైగా చేస్తాం. ఇలా ఆర్థికంగా గత ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పటికీ, ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ కూడా ఇలా మహిళలకు ఫ్రీ జర్నీ కావచ్చు, మహిళలకు ఉచితంగా 500 సిలిండర్ కావచ్చు, అదేవిధంగా గృహజ్యోతి ఇవన్నీ చేసి చూపించడం. మిగతా రోజుల్లో ఈ ప్రజల భాగస్వామ్యంతో మేము గతంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా 6 గ్యారెంటీలు నెరవేర్చబోతున్నాం. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా రైతుల దగ్గరకు పోతాం,
పొలాలు ఎండిపోతున్నాయి, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదంటున్నారు. ఎట్లా చూడొచ్చు? రైతులకు న్యాయం చేస్తుందా కాంగ్రెస్? నిజంగా అసలు రైతుకు పర్యాయ పదమే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతులను ప్రతి సందర్భంలో ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కేసీఆర్ వచ్చినాక కొంతమంది భూస్వాములకు, జమీందారులకు రైతు బంధను పెట్టి 100 ఎకరాలకు దోచిపెట్టిన ప్రభుత్వ సొమ్మును. ఇలా కేసీఆర్కి ఏ ముఖం పెట్టుకొని, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఏ ముఖం పెట్టుకొని పంట పొలాలు తిరుగుతున్నారు. సాక్షాత్తు గతంలో గత సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఒక తుఫాన్ వచ్చింది. రాళ్ల వాన పడి మొత్తం రాష్ట్రం అంతా కొట్టుకపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు మా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చిండు. ఆన్ ది స్పాట్ మేము 10,000 రూపాయలు ఇప్పుడే రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పిండ్రు. ఒక్క 10 పైసలు కూడా ఇంతవరకు జమ చేయాలి. ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రైతుల పొలాల్లోకి పోతాడు? ఇలా రైతులను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు మొన్న అక్కడక్కడ పడ్డటువంటి రాళ్ల వారికి ఇమ్మీడియట్గా అధికారులతో సమీక్ష చేసి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అంచనా వేయమని చెప్పి అధికారులు ఆదేశించాడు. దాని త్వరలో పరిహారం కూడా అందబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున. ఇంకా అభ్యర్థుల పెండింగ్ ఉన్నది. ఇప్పటికే కేవలం 13 మంది జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలో కొంత ముందున్నట్టు అనిపిస్తున్నది. సో కాంగ్రెస్ వ్యూహం ఏంది, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లకు తక్కువ గెలవదు. మాకు ఎందుకంటే ప్రతి దగ్గర మా కార్యకర్తను క్యాండిడేట్గా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో గ్రామాలలో ప్రచారం స్టార్ట్ అయింది. మా క్యాండిడేట్ ముఖ్యం కాదు, మాకు పార్టీ ముఖ్యం. పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపే మా ఇంపార్టెన్స్. ప్రతి కార్యకర్త కూడా ఒక క్యాండిడేట్ లాగా భావించి ఆల్రెడీ గ్రామాల్లో ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికీ కేటీఆర్ 2 కామెంట్ చేసిండు. ఒకటి, 2,500 కోట్లు ఢిల్లీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకటి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది వాస్తవం అనుకోవచ్చా? ఈ 2 నేనేమంటున్నాంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో మెర్జ్ అయిపోతుండ్రు బీఆర్ఎస్నే నేను అంటున్నాను. మాకు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. మాకు దాంట్లో మెర్జ్ చేయాల్సిన అవసరం ఏంది, చేరాల్సిన అవసరం ఏముంది? ఇలా అధికారం నీకు లేదు, అధికారం కావాలని కోరుకునే వ్యక్తి కేటీఆర్. ఇలా పార్టీని ఎందుకంటే ఆ పార్టీ బీజేపీలో పోతేనే ఏమైనా మనుగడ ఉంటుందని ఆలోచిస్తుండ్రు. మొన్నటికి మొన్న పొత్తు పెట్టుకోవడం కూడా ప్రయత్నిస్తే వాళ్ళు తంతే మళ్ళీ బ్యాక్ వచ్చిండ్రు. ఇంకా వాళ్ళు అసలు కాంగ్రెస్ బీజేపీ ఎక్కడైనా కలుస్తుందా? కలిసే సందర్భం ఉంటుందా? మా సిద్ధాంతం వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు. ఇలా భూమి ఆకాశం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేది కలవదు. అవి భ్రమపడుతుండ్రు. కలిసేది వాళ్ళు. ఇలా ప్రతి కేంద్ర ప్రభుత్వానికి గతంలో అధికారం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతి సంబంధించిన అంశం కూడా వంత పాడిన వాళ్ళు. ఇలా కలిస్తే వాళ్ళు కలుస్తారు, మెర్జ్ అయితే వాళ్ళు మెర్జ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో మెజార్టీ ఆఫ్ సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో సాధిస్తాం, ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పుతామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.